హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మెంతుల రసం చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, శరీరం అలసటగా ఉన్నప్పుడు, నోటికి రుచిగా తక్కువ టైంలో ఈ మెంతుల రసం అయిపోతుంది. రెసిపీ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ మెంతుల రసానికి చింతపండు నానబెట్టుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల రైస్ తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత పసుపు వేసి వేయించి చింతపండును నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును చేత్తో బాగా మ్యాష్ చేసి చింతపండు రసం తీసి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ రుచి చూసుకోవాలండి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని రసం బాగా తెల్లనివ్వాలి. ఈ మెంతుల రసానికి పులుపు, కారం, ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలండి. అలా ఉంటేనే ఈ మెంతుల రసం చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు రసం తెల్లుతూ ఉంది కదా. ఇప్పుడు హాఫ్ స్పూన్ నుండి 1 స్పూన్ దాకా మెంతి పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మెంతుల రసం ఇలా తెల్లు ఉడకడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంతో తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మెంతుల రసం రెడీ అండి. వేడి వేడి అన్నంతో తింటే పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుంది ఈ మెంతుల రసం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా చేసుకోవచ్చు ఈ మెంతుల రసం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.